హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఈ రోజు అయితే నేను ఒక రైడ్ కి అయితే వెళ్తున్నా. ఎక్కడికంటే మా నల్గొండ డిస్టిక్ అయితే వెళ్తున్నా. ఎందుకనేది అయితే నేను బైక్ పై వెళ్తూ మీతో అయితే మాట్లాడతా. లేట్ చేయకుండా ఇప్పుడు రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ బ్లాగ్ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఎండ్ వరకు చూసేయండి దీన్ని. గుడ్ మార్నింగ్ అందరికి. ఇప్పుడైతే నేను చండూరుకి అయితే వెళ్తున్నాను, మన నల్గొండ డిస్టిక్కే. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను బాలాజీ నగర్లో అయితే ఉన్నా. అండ్ ఇక్కడ నేను బ్లాగ్ అయితే గట్కేసర్ రూట్ ఎక్కిన తర్వాత అయితే స్టార్ట్ చేస్తా. అండ్ టోటల్ డిస్టెన్స్ అయితే ఇప్పుడు 110 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక్కడ నుంచి టైం అయితే ఒక 2 hours అయితే చూపిస్తుంది. ఇక డైరెక్ట్ గట్కేసర్ డైరెక్ట్ నేషనల్ హైవే 163 మీద అయితే మీకు బ్లాగ్ అయితే ఆన్ చేస్తా. గట్కేసర్కి ఇంకొక 2 kilometers ఉండొచ్చు, 2-3 kilometers అయితే డిస్టెన్స్. ఇంకా కన్స్ట్రక్షన్స్ అయితేనే ఉన్నాయి ఇక్కడ. అయితే మనం NH 163 మీద అయితే ఉన్నాం, నేషనల్ హైవే. ఈ హైవే వచ్చేసి అయితే భువనగిరి, నల్గొండ, సూర్యాపేట అంతవరకు అయితే తెలుసు నాకు. జనగాం ఇటైతే వెళ్తుంది ఈ హైవే. పెట్రోల్ కూడా ఫిల్ చేసుకోవాలి. ఒక 1 point అయితే చూపిస్తుంది. ఎంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ. ఇంకా ఏమైనా జాతర ఉందా ఏంది? మేము భువనగిరి రైడ్ వెళ్ళినాం కదా మనం, అప్పుడైతే ఇక్కడ ఒక జాతర అయితే అయింది. ట్రాఫిక్ మాత్రం ఫుల్ జామ్ అయింది ఇక్కడ. ఆ రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది. అండ్ 1 hour దాకా ఈ ట్రాఫిక్లోనే, ఇక్కడ ఈ హైవే మీదనే 1 hour దాకా ఉన్నాం మేము. ట్రాఫిక్ చూడండి ఇక్కడ. ఈరోజు ఎందుకు ఇంతగానో ముందు నాకు అర్థం కావట్లే. ఇప్పుడు లేదు అసలు ఇంత పబ్లిక్. అన్న ఇంకేడికి వస్తావు అన్న, నువ్వు టైం ఇది కాదు కదా. మీకు చెప్పడం మర్చిపోయిన ఏంటిదంటే, మార్నింగ్ చెప్పినా కదా మీకు, నేనైతే ఒక యాక్షన్ కెమెరా అయితే తీసుకోవాలనుకుంటున్నా. బట్ దానికి మా అమ్మ అయితే ఒక టార్గెట్ ఇచ్చింది. ఏంటిదంటే, నేను ఒకవేళ యాక్షన్ కెమెరా తీసుకోవాలనుకుంటే నా అకౌంట్ కంటే మినిమం ఒక 500 subscribers వచ్చిన తర్వాత నీ ఇష్టం అని అయితే అన్నది. 500 subscribers అంటే చాలా ఎక్కువ, అది నాకు కూడా తెలుసు. బట్ నేనైతే యాక్షన్ కెమెరా కూడా తీసుకుంటా త్వరలోనే. టోటల్ కాస్ట్ ఆన్లైన్లో చూస్తే అయితే 38,000 అయితే ఉంది. యాక్షన్ కెమెరా అండ్ మెమరీ కార్డు రెండింటికి కలిపి అంత అమౌంట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ నా కాడ కూడా లేదు. 38,000 అంటే అది చాలా ఎక్కువ మనకి. సో తీసుకుంటా, కాకపోతే కొంచెం టైం అయితే పడుతుంది. ట్రాఫిక్ మాత్రం చాలా ఎక్కువ ఉంది ఈరోజు. వరంగల్ 119 kilometers మనం పోయేది అయితే ఇప్పుడు నల్గొండకి వెళ్తున్నా. అంటే ఇప్పుడు మా ఫ్రెండ్ గారిది అయితే మ్యారేజ్ ఉంది. 9th క్లాస్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాడు 10th క్లాస్లో క్లాస్మేటే. భువనగిరి వరకు అయితే నాకు తెలుసు, బట్ అక్కడ నుంచి ఒక రూట్ అయితే చూపిస్తుంది విలేజ్కి. ఏదో ఊరు ఉందబ్బా, అది ఉడతలపల్లెనో ఏదో ఉంది సంథింగ్, నాకు కూడా అంత ఐడియా లేదు. చూస్తా ఒకసారి. ఇక్కడికి పోతుర్రు అన్నలంతా డిసెంబర్. నాకు తెలిసి మ్యారేజ్కి అనుకుంటున్నా. ఈరోజు చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి ఈరోజు కూడా. ఇదేదో ఫ్లైఓవర్ అయితే కడుతుర్రు, అందుకే ఇంత ట్రాఫిక్ జామ్ అయితే ఉంది. లేకపోతే అసలు ట్రాఫికే ఉండదు ఇక్కడ, ఖాళీగా వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఏందన్న అట్లా చూస్తున్నాను ఒకటే. ఇక్కడ మాత్రం డేంజర్ ప్లేస్ ఇది. ఇక్కడ ఒకసారి మేము నల్గొండకి వెళ్తుంటే ఒకరికి యాక్సిడెంట్ అయింది. ఒక ముస్లిం అట్టుంది. జస్ట్ నేను ఇట్లా వెళ్తున్నాం, సైడ్కి చూసినాం, యాక్సిడెంట్ అయిపోయింది. డైరెక్ట్గా చనిపోయింది కూడా. హెల్మెట్స్ పెట్టుకోవట్లేరు వాళ్ళు. హెల్మెట్స్ పెట్టుకోవాలి కంపల్సరీ. హెల్మెట్స్ లేకుంటే ఇక బాడీలో ఎక్కడ తగిలినా కూడా తట్టుకోవచ్చు, కానీ హెల్మెట్ లేకుండా తలకి తగిలితే మాత్రం ఇక అది స్పాట్ డెడ్కి ఎదికే ఇక వాళ్ళు. హెల్మెట్ సేవ్స్ యువర్ లైఫ్. నేను ఒక రైడ్ అయితే ఉంది, నా డ్రీమ్ రైడ్. ఎక్కడికంటే అయితే నేను చెప్తాను, 6 years నుంచి ఉంది నాకు డ్రీమ్, అది అటు వెళ్ళాలని. అదైతే ఇంతవరకు కూడా కుదరలేదు. చూద్దాం ఈసారి మన మోటార్ బ్లాగింగ్ ద్వారా అంటే అయితే వెళ్తాం అనుకుంటున్నాను. నేను వెళ్ళాలని కూడా కోరుకుంటున్నాను. ఇటు చూడండి ఒక్కసారి, గట్కేసర్ కన్నా ముందు ఎండ ఉంది, ఇప్పుడు చూడండి మొత్తం అసలు ఎండ కూడా లేదు. ఇప్పుడు రైడ్ మీద వెళ్తున్నా కూడా చల్లగా ఉంది చాలా వెదర్ అయితే. అరే బాగుంది కదా ప్లేస్. ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు ఫోటోలు దిగుతుంటారు. తాటి చెట్లు బాగున్నాయిగా ఇక్కడ. కళ్ళు దొరుకుతున్నట్టుంది. ఎంతైనా కళ్ళు కావాలంటే మా ఊరు బెటర్. హైదరాబాద్లో కళ్ళు తాగినోడు మాత్రం ఎక్కడ తాగిండో అక్కడ డైరెక్ట్ ఫ్లాట్ అవ్వాల్సిందే కింద పడి. ఎవరికి సోయి ఉండదు తాగినోడికి. అంటే మందు కళ్ళు ఉంటుందంట. అప్పుడు నాకు మాత్రం కళ్ళు అయితే అలవాట్లు ఊరుకుంటా. అంటే ఇంటికాడ న్యాచురల్గా వచ్చే కళ్ళు అయితే తాగుతా. ఇట్లాంటి కళ్ళు తాగాలంటే భయం అవుతుంది కొంచెం. ఇక ముందర అయితే టోల్ గేట్ ఉంది, జరగాలి, పోవాలి, నేను పోవాలి. ఇక కార్లను కొంచెం రూపాయలకి పార్క్ చేస్తే అయిపోద్ది ఇల్లు. ఒక బాలాజీ ఒక 450 కొట్టిద్దాము. 450 అక్క. డైరెక్ట్గా నల్గొండ చండూరుకి అయితే వెళ్ళొచ్చు.
ఇదేంటి అబ్బా, ఇక్కడ నుంచి పోయి ఉంటే అయిపోగా. చే అవతల రోడ్ నుంచి వచ్చి ఉంటే అయిపోదు. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. ఆహా, చెట్లు చూడండి ఎంత బాగా పెట్టారో హైవే మీద. బాగుంది కదా. అబ్బా, ఈ వైజర్ అయితే ఊగుతూ ఉంది. లోపల ఒకటి కింద ఏంటిదంటే అది ఒక టేప్ లాగా ఉంటుంది. ఆ టేప్ అనేది ఊడిపోయింది దీనికి. ఇంటికి పోయిన తర్వాత టేప్ అయితే పెట్టాలి. ఒక 40లో 50లో పోతారు వాళ్ళు. అది ఈ రోడ్డు మధ్యలో దాకా వచ్చారు. ఇంటికి ఎవరెవరు వస్తారో అయితే నాకు కూడా తెలియదు. నాకు తెలిసినంత మనకు ఒక 2 ఫ్రెండ్స్ అయితే కాల్ చేశారు అంతే. నాకు ఆ 10th బ్యాచ్ ఒక గ్రూప్ అయితే ఉంది మాది. గ్రూప్లో అయితే నేను లేను. నేను ఫోన్ కొనక ముందు చిన్న ఫోన్ నాది, ఒక 3GB ర్యామ్ ఉండేది. ఆ 3GB ర్యామ్ ఫోన్లో ఇక వాళ్ళు ఒకటే ఫోటోలు పెడతా, మెసేజ్లు పెడతా ఉంటే ఫోన్ స్టోరేజ్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఈ గ్రూప్ వద్దు ఏమొద్దని మొత్తానికే బ్యాక్ అయినా, గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయినా. I was chasing shadows, moving too fast. Didn't see the way our love couldn't last. వెల్కమ్ టు భువనగిరి. కొంచెం ముందర ఉంది వరంగల్ 93, చిట్యాల 42, జనగాం 42. అది రెండు సేమ్. జనగామ చిట్యాల మా బ్రిడ్జ్ నుంచి అయితే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి మనం ఇప్పుడు. అండ్ కిందికి వెళ్ళినాక రైట్ సైడ్ తీసుకుంటే చిట్యాల, నల్గొండ, నార్కట్పల్లి ఇటైతే వెళ్ళొస్తుంది. అండ్ లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి భువనగిరి టౌన్కి అయితే వెళ్ళొచ్చు. ఈ ప్లేస్లో ఇప్పుడే కాదు, నేను ఇది 3rd టైమో 4th టైమో చూస్తున్నా. లారీ డ్రైవర్లు మాత్రం ఎంత రఫ్ ఉంటారంటే ఇక్కడ డైరెక్ట్ వాళ్ళు మీదకి వచ్చేస్తూనే ఉంటారు బండి మీదకే. చల్లు అన్నది నాకైతే ఇప్పుడు ఒక్క సెకండ్లోనే మీదకి తీసుకొచ్చాడు బండిని ఇట్లా సైడ్కి తిప్పేసి. పడిపోయింది దెబ్బకే. అండ్ నాగిరెడ్డిపల్లి విలేజ్కి ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఈ రోడ్లో అయితే ఎంత డేంజర్ ఉంటుంది అంటే లారీ డ్రైవర్స్ని రఫ్ వచ్చేస్తూనే ఉంటారు వాళ్ళు. టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. వాళ్ళు అసలు స్లోగా కూడా రారు. మళ్ళీ కొంచెం ఈ రోడ్డు దాటేదాకా మొత్తం కెమెరా ఆన్లోనే పెట్టుకొని పోతా. అండ్ ఇక్కడ చూడండి ఎండ ఎట్లుందో. గట్కేసరి కంటే ముందు ఎండ ఉంది, గట్కేసరి నుంచి అయితే ఎండ లేదు. అండ్ ఈ ఊర్లోకి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ ఎండ ఉంది. అరే ఇంత ఖాళీగా ఉంది కదన్నా, ముందలికి రాదు కొంచెం. నేనే పోతావు. వైజర్ అయితే మొత్తం సౌండ్ వస్తుంది. ఇంటికి వెళ్ళినాక చూడండి టకటక టకటక ఊడిపోతాయి అమ్మా అసలు స్క్రూస్. నల్గొండ కూడా పూర్తిగా ఎంటర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. నార్కట్పల్లి లేదా చిట్యాలలో నార్కట్పల్లి నుంచి ఒక రూట్ అయితే ఉంది చండూర్కి. అండ్ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాం. ఈ అన్న ఏం కొడతావు, ముందర బండ్లు ఉన్నాయి కదా పోవద్దా. అండ్ రైడ్ చేస్తున్నప్పుడల్లా నాకు కింద నెంబర్ ప్లేట్స్ ఉంటాయి కదా, లారీయే కానీ బైక్సే కానీ కార్లే కానీ నెంబర్ ప్లేట్స్ చదవడం అయితే ఒక అలవాటు. అయ్యా నెంబర్ ప్లేట్ లేదు చూడండి బండికి. ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ముందు అయితే మీకు మంచి కంటెంట్ అయితే నేను ఇస్తా. మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా మీరు ఫాలో చేసుకొని అయితే ఉండండి. నెక్స్ట్ అప్డేట్ ఎక్కడికి అనేది అయితే నేను పోస్ట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లోనే ఫస్ట్. నాయన ఏందది, ఈ రోడ్డు కనిపించని కూడా కనిపించలేదు. ఓవర్టేక్ అయితే ఎప్పుడు కూడా డేంజరే. కాకపోతే మనం కొంచెం డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయాలి మన ఎదురుగా ఉన్న వెహికల్కి. జస్ట్ ఇంత మెయింటెన్స్ అంటే ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేసినాం అనుకోండి, పక్కన నుంచి ఏ వెహికల్స్ వచ్చినా కూడా ఈజీగా టర్న్ చేసుకొని ఉంటుంది. అదే దగ్గరికి పోయి మనం సైడ్కి ఓవర్టేక్ చేయాలనుకుంటే పక్కనే వెహికల్ అట్లా వచ్చేస్తాయి ఎంబటే, మనకు కనిపించని కూడా కనిపించదు. ఓవర్టేక్ చేసేటప్పుడు కొంచెం డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయాలి మనం ముందర వెళ్ళే వెహికల్కి. లేకుంటే యాక్సిడెంట్లు అయితే అవుతాయి. పెళ్ళి అయితే 11 o'clock అని ఉంది టైమింగ్. అండ్ ఇండియాలో జరిగే పెళ్ళిళ్ళు అన్నీ కూడా ఒకటే టైంకి అయితే అస్సలు కావు. అది నాకైతే ఖచ్చితంగా తెలుసు. ఇంకా 10:30, 12కి అయితే వెళ్ళొచ్చు. ఈ చిట్యాల ఇలా మొత్తం ఎక్కడ గుంతలు వస్తున్నాయో తెలియదు, ఎక్కడ రోడ్లు మంచిగా ఉంటున్నాయో తెలియదు. కూడా చాలా డేంజర్ టర్నింగ్ ఇది. ఇక్కడనే లారీ ఒకటైతే మాకు ఎదురుగా వచ్చింది ఒకసారి.
అన్ని తిట్టినాం కదా ఇక నాకు నేనే మ్యాక్సిమం అయితే ఎక్కువ తిట్టా. ఒకవేళ నా నోటికి కనుక తిట్టాలనిపించింది అనుకో, ఇంకా నోటికి వచ్చే బూతులన్నీ వస్తాయి. అంత ఘోరంగా తిడతా. ఆ రోజు తిట్టిన లారీ డ్రైవర్ అండి. అసలు ఎట్లా వచ్చిండంటే డైరెక్ట్ ఎత్తునుంగి వచ్చేసిండు. వలిగొండ అండ్ వలిగొండ అంటే ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది కొంచెం దూరంలో అంటే మత్స్యగిరి టెంపుల్ కూడా ఉంటుంది. అండ్ ఎప్పుడో చిన్నప్పుడు అయితే వెళ్ళినాం, అక్కడ చేపలు ఉంటాయంట ఆ టెంపుల్లో. అంత ఐడియా లేదు, మా నాన్న తీసుకెళ్ళాడు కానీ మమ్మల్ని. ఒకసారి వెళ్ళాలి అక్కడికి కూడా. అంటే ఇక్కడ ఉన్న ప్లేసెస్ మొత్తం మేము కవర్ చేసేసుకోవాలి. ఫస్ట్ తెలంగాణ, తర్వాత ఆంధ్ర, తర్వాత ఒడిశా. ఇట్లనే ఒక్కొక్క స్టేట్ వెళ్తూనే ఉండాలి. ఇండియా మొత్తం కవర్ చేసేయాలి. అంతకన్నా ముందు ఒక్క డ్రీమ్ రైడ్ అయితే ఉంది, అది ఎప్పుడు కుదురుతుందో చూడాలి. ఆ కార్ మీద చూడండి జోకర్ మాస్క్ ఎడ పెట్టుకున్నావు అన్న, జోకర్ అన్న. ఇట్లా పెట్టుకుంటే ఎట్టా చెప్పండి. అదే బాగుంది, అందరు నాకు ట్రై చేస్తుంది కదా బొమ్మ. వేసుకోవదాం బాలాజీ, వేసుకోవదాం ఆ బొమ్మని. లాగుతూ కూడా వస్తుందా? Every night I'm haunted by the thought of you. If you need my love, call me and I'll step on through. And we can talk all night long. If you want this love, then call me and I'll drive to you. And we can touch all night long. Just call me and I'll come through. ఈ మొబైల్లో రికార్డ్ చేయాలంటే నాకు ఎట్టనుంది, అది రికార్డ్ అయ్యేది తెలియట్లేదు, అవ్వంది తెలియట్లేదు. ఇప్పుడు మర్చిపోయినాం. మా బండిది హారన్ అయితే పోయింది. అండ్ ఇది ఒక స్విచ్ అయితే వేపేయాలి హారన్ది. ఇప్పుడు నార్కట్పల్లిలో అయితే ఉన్నా, మళ్ళా కనిపించింది. మనకు చేతిలాగా ఇక సౌండ్ చేసేంత వరకు కూడా. నాకు ఇది సిటీలో కన్నా నాకు విలేజ్లోనే చాలా ఇష్టం అసలు ఉండడం. ఏదో పని కోసం, వర్క్ కోసం అయితేనే సిటీ అయితే బెస్ట్. కానీ సిటీలో ఉంటే ఇక ఒకటే మనకి లేవాలి, తినాలి, పనికి పోవాలి, మళ్ళీ సాయంత్రం రావాలి, మళ్ళీ తినాలి, మళ్ళీ పండుకోవాలి, మళ్ళీ రొటీన్ పొద్దున్న లేచి పనికి పోవాలి. అంతే ఉంటుంది. సిటీలో అయితే ఇక లైఫ్ మొత్తం అదే, ఎవరికైనా అంతే ఉంటుంది. అదే పల్లెటూళ్ళల్లో కానీ ఇట్లాంటి ఒక విలేజెస్లో మాత్రం మాట్లాడడానికైనా కొంతమంది అయితే ఉంటారు, ఫ్రెండ్స్ కానీ, పక్కన వాళ్ళు కానీ, చుట్టాలు కానీ ఎవరన్నా ఉంటారు. కానీ సిటీలో ఎవరు ఉండరు మనకు అట్లా. ఎవరి లైఫ్ వాడితే మనల్ని పలకరించేటోడు అయితే ఒక్కడు కూడా ఉండదు. అండ్ విలేజెస్లో అయితే కొంచెం ఎట్లా అంటే, ఒక మనిషి కొత్తగా ఎవరైనా వచ్చిర్రు అనుకోండి, కథ ఇక ఫేస్ మొత్తం వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. ఎవరైనా సరే కొత్తగా ఎవరు వచ్చినా కూడా సీసీటీవీ కెమెరాస్ కన్నా షార్ప్ ఉంటాయి ఇక్కడ ఊర్లో ఉండే వాళ్ళ కళ్ళు అయితే. సీసీటీవీ కెమెరాస్ నుంచి కూడా తప్పించుకోవచ్చు, కానీ వాళ్ళ కంటి నుంచి మాత్రం తప్పించుకోలేరు ఎవరు కూడా. పల్లెటూరు పెళ్ళి చూసుకొని అయితే మేము డైరెక్ట్ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. అండ్ నేను వచ్చిన టోటల్ డిస్టెన్స్ అయితే ఫంక్షన్ హాల్ దగ్గరికి 110 కిలోమీటర్స్ అయితే చూపించింది. హైదరాబాద్ నుంచి ఇక్కడ చండూరుకి 110 కిలోమీటర్స్ టోటల్. మన చుట్టుపక్కల మంచి మంచి లొకేషన్స్ అయితే ఉంటాయి, కానీ మనకు కనిపించవు. ఇక్కడ చూడండి ఎట్లున్నదో. మునుగోడు అంటే పెద్దగానే ఉంటుంది ఏంది అంటే, ఎప్పుడు రాలేదు మునుగోడుకి అయితే. ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడం. చండూరుకి వెళ్ళినా, మా మేడమ్స్ని ఒకసారి మీట్ అవ్వడానికి అయితే వెళ్ళినాం. చండూరుకి వెళ్ళినా కానీ మునుగోడు అయితే ఫస్ట్ టైం వెళ్ళడం అయితే. ఇది మునుగోడు నుంచే వెళ్తుంది అనుకుంటున్నాను నేను. లొకేషన్ మ్యాప్ కూడా ఏం పెట్టలేదు, మా అన్ననే చెక్ చేస్తుండే వెనక నుంచి లొకేషన్ ఫోన్ చూసుకుంటా. చూడండి 5 పాయింట్స్ ఉండే పెట్రోల్ ఇప్పుడు 3 పాయింట్కి వచ్చేసింది. 200 సీసీగా ఇంత పెట్రోల్ తాగుతుందంటే, అదే ఒక 400 సీసీ బైక్ తీసుకున్నాం అనుకోండి ఇంకెంత తాగుతుందో. హెల్మెట్ ఇది మాత్రం చాలా ఊగుతుంది అసలు. దీనికి ఫస్ట్ అర్జెంట్ టీఎంఎం టేప్ పెట్టేయాలి ఊగకుండా. టీఎంఎం టేప్ పెట్టేసి దాని మీద ఫెవిక్విక్ కూడా వేసేస్తాయి ఈసారి ఊగకుండా. బ్రేక్ అయితే తీసుకోవాలి, కంటిన్యూగా అయితే వచ్చినవి. ఇప్పటిదాకా కూడా ఎటువంటి బ్రేక్ అయితే తీసుకోలేదు, జస్ట్ ఓన్లీ పెట్రోల్ ఫ్యూయల్ స్టాప్ మాత్రమే తీసుకున్నాం అంతే. సుసు బ్రేక్ తీసుకోవాలి, సుసు బ్రేక్.
ఇప్పుడు మేము తొందరగా పోయి కూడా చేసేది ఏం లేదు, చిన్నగానే వెళ్తాం అక్కడికి. ఇంకా దగ్గరనే ఉంది, కొంచెం దగ్గరనే ఉంది మాకైతే. తాటి చెట్లు ఎక్కువ ఉన్నాయి. కళ్ళు తీసుకపోదాం మా ఇంటికి. కళ్ళు తీసుకెళ్ళాలని ఉంది కానీ తాగి వెళ్ళొద్దు, తీసుకెళ్తే ఏం కాదు. వర్షాకాలం ఒక రైడ్ అయితే చేయాలి నా డ్రీమ్ ప్లేస్కి. వర్షాకాలమే అనుకుంటున్నా. లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నేను వెళ్ళే ప్లేస్. నెక్స్ట్ రైడ్ అంటే ఇప్పుడు కాదు, రైనీ సీజన్లో వెళ్తా. ఆ ప్లేస్ చూడాలంటే కొందరికి అదృష్టం అయితే ఉండాలి అక్కడ. అందుకే తెలిసి ఉంటుంది, మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఆ ప్లేస్ అయితే. ఊకోండి ఊరి పేరు ఏంది విచిత్రంగా ఉంది, ఊకోండి, సైలెంట్గా ఉండండి. బాగుంది ఊరి పేరు, ఊకోండి. మునుగోడ్ 4 kilometers. తొందరగా పోయి మనం చేసేది ఏం లేదు అక్కడ, ఖాళీగా మొక్కలు చూసుకుంటూ కూర్చోవాలి అంతే, ఎవరు లేకుంటే. కళ్ళు కుండలు. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever try. మునుగోడ్ 2 kilometers. నేను చూడండి బ్యాటరీ అయిపోయిన వాచ్ని అయితే పెట్టుకొని వెళ్తున్నా ఇప్పుడు రైడ్కి. ఎవరన్నా అడిగిర్రు అనుకోండి ఏం చేయలేదు, జస్ట్ అదే బ్యాటరీ అయిపోయింది రావచ్చే దానిలో అంట, అంతే, సెట్. ఏదో జస్ట్ ఒక స్టైల్కి ఉన్నదంటే ఉంది అంతే చేతికి. మరి చేతిలో ఏం లేకుంటే బోరు అట్లా ఉంటుంది. అందుకే బ్యాటరీ అయిపోయిన దాన్ని అయితే పట్టుకొచ్చిన, ఛార్జింగ్ అయిపోయిన దాన్ని చేతికి పెట్టుకొని వచ్చిన. I was chasing shadows, moving too fast. Didn't see the way our love couldn't last. Now I'm stuck replaying what I put you through. Every night I'm haunted by the thought of you. If you need my loving, call me and I'll step on through. And we can talk all night long. If you want this loving, then call me and I'll drive to you. ఇప్పటి వరకు మీరు చూసిన వీడియో మొత్తం కూడా, ఈ బ్లాగ్ మొత్తం కూడా సండే రోజు రికార్డ్ చేసింది, 8th date. అండ్ నేనైతే రికార్డ్ ఆన్లోనే చేసుకొని పోయినా, కాకపోతే నేను ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళేసరికి ఛార్జింగ్ మొత్తం అయిపోయింది, రికార్డింగ్ కూడా మధ్యలోనే అయిపోయింది. మళ్ళీ నేను ఇప్పుడు ఇంటికి వచ్చి రికార్డ్ అయితే ఆన్ చేస్తున్నా. అప్పటి నుంచి కూడా నేను అసలు చూసుకున్నా మధ్యలో ఒక స్టాప్ తీసుకొని, అప్పుడైతే ఒక 20% అయితే ఛార్జింగ్ ఉంది, వస్తుందిలే అనుకున్నా. కానీ ఇంకా మధ్యలోనే ఛార్జింగ్ అయిపోయింది, రికార్డ్ కూడా ఆఫ్ అయిపోయింది. పవర్ బ్యాంక్స్ కూడా క్యారీ చేయలేదు అసలు. పవర్ బ్యాంక్స్ తీసుకోపోయినా కొంచెం రికార్డింగ్ అయినా వచ్చేది. ఇంకా మనం అయితే ఏం చేయలేము, ఛార్జింగ్ అయిపోయింది దానికైతే ఫోన్ లో. అండ్ నెక్స్ట్ బ్లాగ్ అయితే కంపల్సరీ నేనైతే చూసుకుంటా. ఎవరైతే మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో చేసుకోండి. నెక్స్ట్ రైడ్ అయితే కలుద్దాం ఇక.